ఐపీఎల్ కు ధోని వీడ్కోలు పలకనున్నారా? ఇవాల్టి మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఐపీఎల్ కు ధోని వీడ్కోలు పలకనున్నాడా? ఇవాల్టి మ్యాచ్ తో రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ధోని ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, అప్పుడు ఎందుకని ధోని రిటైర్మెంట్ గురించిన వార్తలు వస్తున్నాయి ఐపీఎల్ కి? ఇందులో వాస్తవాలంతా పూర్తి వివరాలు చెప్పండి. స్పోర్ట్స్ అనలిస్టులు ఏమంటున్నారు? మొత్తానికి దాదాపు 22 సంవత్సరాల మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ ఆడుతూ వస్తాడు. ఇప్పటికే భారత క్రికెట్ జట్టుకు ఎప్పుడో ఆయన రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కూడా ఐపీఎల్ లో కొనసాగుతూ వస్తాడు. ఐపీఎల్ కు దాదాపు 2008వ సంవత్సరం నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోని ఆడుతూ వస్తున్నాడు. సిఎస్కే కు ఒక రకంగా ధోని వల్లే చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గుజరాత్ తో అహ్మదాబాద్ వేదిక ఈ రోజు గుజరాత్ తో చెన్నై మ్యాచ్ ను ఆడుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై ఘోరంగా విఫలమైంది. కేవలం 13 మ్యాచ్ ఆడి కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇదే చివరి మ్యాచ్ కానుంది చెన్నై సూపర్ కింగ్స్ కి సంబంధించి. ఇందులో భాగంగానే ఈ రోజు ధోని కూడా కెప్టెన్ గా తన పాత్రను పోషిస్తున్నాడు. చాలా కాలంగా ధోని చెన్నై తరఫున ఆడుతున్నప్పుడు కూడా గడిచిన 3-4 సీజన్లుగా ఆయన పర్ఫార్మెన్స్ అంతగా ఆశించిన మేర ఆయన పర్ఫార్మెన్స్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే టీం కి భారంగా కూడా మారాడు. ఇప్పటికీ ధోని వయసు 43 సంవత్సరాలు. వాస్తవానికి ఏదైనా స్పోర్ట్స్ లో ఏ స్పోర్ట్స్ అయినా కూడా 36-37 సంవత్సరాలు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. క్రికెట్ ప్లేయర్స్ కూడా 37-38 ఇయర్స్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ వస్తారు. ధోని కూడా దాదాపు 5 సంవత్సరాల క్రితమే టీమిండియా నుంచి తప్పుకున్నప్పటికీ కూడా ఐపీఎల్ మాత్రం ఆడుతూ వస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా దాదాపు గత 3-4 సీజన్ గా ఆయన ప్రదర్శన అంతగా బాగాలేదనేది క్రికెట్ అనలిస్టుల మాటగా ఉంది. కొన్ని విమర్శలు కూడా ఏదైతే ధోని ఎదుర్కొన్నారు. వాస్తవానికి ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని అనే విధంగా ఆయన ఐపీఎల్ లో ఒక క్రేజ్ ను క్రియేట్ చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా గడిచిన 3 సీజన్ గా ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదు. అందులోనూ ఈ ఏడాది 2025వ సీజన్ లో ధోని మరీ ఆయన పర్ఫార్మెన్స్ తీసుకట్టుగా ఉన్న నేపథ్యంలో ఇదే ఆఖరి మ్యాచ్ గా కూడా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్ లో ధోని సుమారు ఇప్పటివరకు 277 మ్యాచ్లు ఆడారు. అంటే దాదాపు ఇన్ని మ్యాచ్లు ఆడిన మరొక క్రికెట్ ప్లేయర్ లేదని చెప్పాలి. అందులో 5,439 పరుగులు చేశారు ఐపీఎల్ సంబంధించి. ఇవన్నీ కూడా 24 ఆఫ్ సెంచరీలోనే అత్యధిక స్కోర్ 84. అదేవిధంగా ఇందులో 264 సిక్స్లు కొట్టాడు, 375 ఫోర్లు కూడా కొట్టాడు. అంటే ధోని దాదాపుగా ఈ పాటికే అంటే 43 ఏళ్ల వయసు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ ఉండేవాడు బ్రాడ్ హాగ్. ఆయన మాత్రమే 43-44 సంవత్సరాలు వచ్చే వరకు క్రికెట్ ఆడిన ఏదైతే హిస్టరీలో ఆయన రికార్డ్ గా నమోదు చేసిన ధోని కూడా 43 సంవత్సరాల వయసులో కూడా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ కూడా ఇక ఈ రోజు మ్యాచ్ ఇప్పటికే అహ్మదాబాద్ లో చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదే ధోనికి ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ గా కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ధోని శకం ముగిసినట్టుగానే చెప్పాలి. ఇప్పటికే ఇండియన్ క్రికెట్ టీమ్ రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకునే దానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.